నమస్కారం N10 కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. NPTEL క్వాంటమ్ కోర్సులో ఏపీ విద్యార్థుల సంచలనం. విజేతలను అభినందించిన సీఎం చంద్రబాబు. ఏపీ స్థానిక పౌరులో చారిత్రాత్మక మార్పు. ప్రత్యక్ష పద్ధతిలోనే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక. సనత్ నగర్లో డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం. నగరవాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం. ఆదిలాబాద్ కాంగ్రెస్ పీఎస్సీ మీటింగ్లో ఘర్షణ. నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్న ఏఐసీసీ. ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఐఐఎస్సీసీల సంయుక్త భాగస్వామ్యంలో NPTEL నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు సంచలన విజయం సాధించారు. దేశంలోని అత్యధిక పథకాలు సాధించి సత్తా చాటిన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అభినందించారు. ఐఐటీ మద్రాస్, IBM రీసెర్చ్ నిపుణులు నిర్వహించిన ఈ కోర్సు కోసం దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా దరఖాస్తులు రాగా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 19,000 మంది హాజరయ్యారు. క్వాలిఫై అయిన విద్యార్థులు ఏపీకి చెందిన 2,839 మంది ఉండడం విశేషం. ఇందులో CH రామసౌజన్య, T సౌమ్యశ్రీ, అనిల్ శ్రీనివాస్, యశ్వంత్ బంగారు పథకాలు సాధించగా మరో 14 మంది రజత పథకాలు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా నూజివీడు RGUKT విద్యార్థులే 7 రజత పథకాలు సాధించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. పథకాలు సాధించిన వారిలో ఇప్పటికే 9 మంది విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. IBM, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, TCS, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు అవకాశాలు కల్పించేలా ఉన్న ఈ కోర్సు ద్వారా ఏపీలో 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు, నగర కార్పొరేషన్ మేయర్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై నేటి కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపడంతో పాటు వెంటనే అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాత్రమే మేయర్లను, చైర్మన్లను ఎన్నుకునే పరోక్ష విధానం అమల్లో ఉండేది. దీనివల్ల ప్రలోభాలు, క్యాంపు రాజకీయాలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు ఉండడంతో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే నేరుగా మేయర్లు, చైర్మన్లను ఎన్నుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. అమరావతిలో మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ కీలక నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. మంత్రుల భేటీ ముగిసిన వెంటనే నేడు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ చట్ట సవరణపై అధికారికంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ వెంటనే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నగరవాసులకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించేందుకు సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అత్యాధునిక ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించిన అనంతరం మంత్రులతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో అందుబాటులోకి తెచ్చిన మోడర్న్ ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ట్రామా కేర్ మరియు ICU విభాగాలను సీఎం పరిశీలించారు. చికిత్స కోసం వచ్చే రోగుల రిజిస్ట్రేషన్, రిసెప్షన్లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రాల పనితీరు, ఓపీ కౌంటర్ల పనితీరును స్వయంగా తనిఖీ చేశారు. అత్యాధునిక వైద్య పరికరాల గురించి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్న సీఎం నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలోని విభిన్న విభాగాలు మరియు థియేటర్లను మంత్రులు, ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు వీధిన పడింది. పీఎస్సీ సమావేశం వేదికగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే నాయకులు బహిరంగంగా బూతులు తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది.
వాడుకోవంటూ ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకోవడంతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. అసలు ఈ సమావేశానికి అల్లూరి సంజీవ్ రెడ్డి ఎలా హాజరవుతారంటూ కంది శ్రీనివాసరెడ్డి వర్గం అడ్డుకోవడంతో రచ్చ మొదలైంది. ఇరు వర్గాల నాయకులు మంత్రి జూపల్లి సమక్షంలోనే విచక్షణ వరచి బూతులు తిట్టుకుంటూ వాగ్వాదాన్ని దిగారు. అధిష్టానం ప్రతినిధులు మంత్రి ముందే క్రమశిక్షణ తప్పి ప్రవర్తించడంపై ఏఐసీసీ కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన ఇరు వర్గాల నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి జనసేన పార్టీని పెట్టలేదని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ స్థాపించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన పంతం నానాజీ జనసేన శ్రేణుల కార్యకర్తల అంతరంగాన్ని స్పష్టం చేశారు. కేవలం వేరొక పార్టీకి మద్దతుగా నిలవడానికో లేక అధికారంలో భాగస్వామిగా ఉండడానికో జనసేన ఆవిర్భవించలేదని, పవన్ కళ్యాణ్ రాష్ట్ర అత్యున్నత సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఏలలు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం సజావుగా సాగుతున్న సమయంలో జనసేన ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంతం నానాజీ కామెంట్స్పై టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రానుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో కూటమిలోని రెండు పార్టీల మధ్య ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. తెలుగుదేశాన్ని కాపుగాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. తొర్రూరు మండలం సోమారం గ్రామంలో నిర్వహించిన శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వేదికగా కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఫ్లెక్సీల వారకు తెరలేపారు. ఒకే కార్యక్రమానికి రెండు వేర్వేరు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు కాస్త రచ్చకెక్కాయి. సోమారం గ్రామంలో జరిగిన ఆలయ వేడుకల్లో కాకిరాల హరిప్రసాద్ వర్గం, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్గం వేర్వేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. కాకిరాల హరిప్రసాద్ వర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫోటోను పూర్తిగా మాయం చేశారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలతో మాత్రమే ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి వర్గం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఫోటోలతో పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టడంపై ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తిలో రోజురోజుకు ముదురుతున్న ఈ వర్గపోరుతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పు చేసింది నువ్వు, ఆ తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే పొంగులేటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నిషేధ జాబితాలో చేర్చిన పేదల ఇళ్లను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలు అస్తవ్యస్త నిర్ణయాలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. నిరుపేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను 22A నిషేధ జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ఆ ఇళ్లను నిషేధ జాబితా నుంచి తొలగించి పేదలకు ఉపశమనం కలిగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. రెవెన్యూ శాఖను నడపడంలో పూర్తిగా విఫలమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం నిరంకుశ వైఖరి వల్ల సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక ఆవేదన చెందుతున్నారని, ఈ అంశంపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని. ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అయోధ్య శ్రీరామ జన్మభూమి రామాలయ విరాళాల చోరీ కేసు విచారణలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించి విచారించిన ప్రత్యేక విచారణ బృందం ట్రస్ట్ మాజీ కార్యదర్శి చంపత్ రాయ్తో పాటు మరో కీలక సభ్యుడు అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్ ఇచ్చింది. విరాళాల చోరీ ఆరోపణలో వీళ్ళిద్దరి ప్రమేయం లేదని సిట్ తన విచారణలో స్పష్టం చేసింది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా భక్తుల నుంచి సేకరించిన విరాళాల నిధులలో అక్రమాలు, చోరీ జరిగాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన సిట్ అధికారులు బ్యాంకింగ్ లావాదేవీలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదని తేల్చడంతో వారికి ఊరట లభించినట్లయింది. కేసులోని అసలు బాధ్యులను చట్టం ముందుకు తీసుకురావడానికి సిట్ అధికారులు తమ విచారణను మరింత వేగవంతం చేశారు. రామాలయ విరాళాల రక్షణకు మరియు పారదర్శకతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పర్యటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలోని గెస్ట్ హౌస్లో సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి వేడుకలు నిర్వహించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22 చిరంజీవి పుట్టినరోజు ఉండడంతో కాణిపాకం వినాయకుడి దర్శనానికి వచ్చిన సాయి దుర్గా తేజ్ ఆలయ గెస్ట్ హౌస్లోని అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అయితే అత్యంత పవిత్రమైన వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో కేక్ కటింగ్ వంటి వేడుకలకు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారంటూ స్థానికులు, భక్తజనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆలయ నియమావళిని కాలరాశారని ఆరోపిస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని, భవిష్యత్తులో పుణ్యక్షేత్రాలు ఇలాంటి వేడుకలను పూర్తిగా కట్టడి చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో ఆలయ అధికారులు నిబంధనలు సడలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మీ అందరి తరఫున చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మాయ. లవ్ యూ. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణతో లెక్చరర్ భాస్కర్ను ఏబీవీపీ కార్యకర్తలు చితకబాదారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దిగజారి ప్రవర్తించడం ఏంటంటూ ఏబీవీపీ నాయకులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ భాస్కర్ కాలేజీకి వచ్చే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు వెలువెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు భారీగా కాలేజ్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో రగిలిపోయిన కార్యకర్తలు లెక్చరర్ భాస్కర్ను నిలదీసి దేశశుద్ధి చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సదరు లెక్చరర్పై తక్షణమే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
చేగుంట మండల కేంద్రంలో గాంధీ స్టాచ్యూ వద్ద తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి వేడుకలను మండల గౌడ్ సంఘం నాయకుల సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కర్నాల్పల్లి ఎల్లమ్మ గుడి వద్ద గౌడ్ సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించి పాపన్న మహారాజ్ చేసిన త్యాగాలను చూపిన పోరాట పటిమను స్మరించుకున్నారు. బహుజనుల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులుగా విశేష సేవలందిస్తున్న వడియారం సర్పంచ్, పోలంపల్లి ఉప సర్పంచులను గౌడ సంఘం నాయకులు సాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం హాజరైన సభ్యులకు, స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్ గౌడ్, కిషన్ గౌడ్, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, సత్యగౌడ్, జూకంటి రాజాగౌడ్, గిరిగౌడ్, ఇందూరు పూరియల్ నరసింహులు గౌడ్, మాదాసు శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ గౌడ్, నల్లిగౌడ్, శశిగౌడ్, మురళీగౌడ్, పరమగౌని శ్రీనివాస్ గౌడ్, పోలంపల్లి కృష్ణగౌడ్, యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడే పోరాడిన వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న 376వ జన్మదిన సందర్భంగా ఈరోజు చెవుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా గౌడ సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అదే ట్యాంక్ వెనుక విగ్రహావిష్కరణకు అందరం పోయి పాపన్న జయంతిని అక్కడ విగ్రహావిష్కరణను పాల్గొని రావాలని కోరుచున్నాను. 76వ సర్దార్ సర్వే పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా చేగుంట పట్టణ నడిబొడ్డున జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మండల స్థాయిలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ నాయకులందరూ, గౌడ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అట్లాగే కేవలం గౌడులే కాకుండా మొత్తం సాగలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి బహుజన వర్గాలందరూ కూడా ఈ సర్దార్ సర్వే పాపన్న జయంతి ఉత్సవాలను కానీ, వర్ధంతి ఉత్సవాలను కానీ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వమే దీన్ని గుర్తించి గత 25 సంవత్సరాలుగా గౌడజన హక్కుల పోరాట సమితి డిమాండ్ మేరకు ఈరోజు ప్రభుత్వం గుర్తించి ట్యాంకు బాండ్ పైన ఏదైతే సర్దార్ సర్వే పాపన్న భారీ విగ్రహాన్ని నెలకొల్పుతున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సర్దార్ సర్వే పాపన్న పుట్టినటువంటి వరంగల్ జిల్లా ఇప్పటి జనగామ జిల్లాకు సర్దార్ సర్వే పాపన్న పేరు పెట్టాలని కూడా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లు కూడా ఈ ప్రభుత్వము పూర్తి చేస్తారనేసి ఆశిస్తూ ఈరోజు మనమందరం కూడా సర్దార్ సర్వే పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. చేగుంట
మరియు నార్సింగ్ మండలాల సమస్త బహుజనులు అందరం కలిసి సర్దార్ సర్వాయి పాపన్న 376వ జన్మదినం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దేశానికి స్వతంత్రం రాకముందు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులను ఈ సమాజం స్మరించుకుంటుంది. కానీ 376 సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యాధికారం సాధించి పెట్టడానికి పోరాటం చేసినటువంటి బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్నను గత ప్రభుత్వాలు అనుకోండి, గత పాలకులందరూ విస్మరించారు. మన రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కూడా ట్యాంక్ బండ్ పైన మనకు తెలియనటువంటి మన సంస్కృతి కానటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించారు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టిన పాపన పోలేదు. ఈరోజు ప్రజాప్రభుత్వం ఈరోజు బహుజనులను గుర్తించి ఇలా బహుజన ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. బహుజనులందరం ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మొఘలుల సామ్రాజ్యం పైన దండ ఎత్తి బహుజనులకు రాజ్యాధికారం కోసం అణిచివేత స్వరాలను వినిపించి తన సామ్రాజ్యాన్ని స్థాపించి దక్షిణ భారతదేశంలోని 3/4 భూభాగానికి రాజ్యాధికారాన్ని సాధించి పెట్టినటువంటి గొప్ప మహనీయుడు ఇలా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని అనుకోండి, తన చిత్రపటాలను స్వతంత్ర సమరయోధుల కన్నా ముందే ఇటువంటి పోరాటం చేసింది. కాబట్టి బహుజనులు అందరం కూడా తన జయంతిని తనను స్మరించుకుంటూ ముందుకెళ్లి భావితరాలకు తన పోరాట స్ఫూర్తిని అందించాలని వేడుకుంటున్నాను. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ ఎగబాకాయి. బంగారం కొనాలనుకునే వారికి తాజా రేట్లు కాస్త షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల బంగారం ధరల పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹230 పెరిగి 1,55,890 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹200 ఎగబాకి 1,42,900 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర మార్కెట్లో 2,55,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను బట్టి స్థానిక పన్నులు, ప్రాంతీయ వ్యత్యాసాల కారణంగా పసిడి రేట్లలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ప్రముఖ వాతావరణ నిపుణుడు తెలంగాణ వెదర్మ్యాన్ బాలాజీ వర్ష సూచన చేశారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 గంటల మధ్య పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో సాయంత్రం వేళలో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వెదర్మ్యాన్ బాలాజీ అంచనా ప్రకారం సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలతో పాటు వనపర్తి, గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాజధాని హైదరాబాద్లో సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే సాయంత్రం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. నగరవాసులు సాయంత్రం వేళలో బయటకు వెళ్లే సమయంలో వర్షపు సూచనలను గమనించాలని సూచించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.